పాడే పొన్నీటి బంతులు చిగురాకులేరుదురు. కీర్తనలు 133 కీర్తన. మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆది తల మీద పొయ్యబడి ఆహారును గడ్డవు మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వల్ల నుండి సియోను కొండలందుకు దిగి వచ్చు. హెర్మోను మంచి వల్ల నుండి ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలన యెహోవా సెలవించి ఉన్నాడు. హల్లెలూయా. నూరే కీర్తన. సమస్త దేశంలారా యెహోవాకు స్తుతి చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేప గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరం నిన్ను. హల్లెలూయా. చప్పట్లు. కీర్తన. మొదటి వచనం. యెహోవా సొంత కీర్తన 18. సదాభుజంలా యెహోవా 18. యెహోవా 18 ఆయన నామమును స్తుతించుడి. అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినంలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త దేశంలో ఆయన ఆశకరములను ప్రచురించు. కొంచెం మాట్లాడదండమ్మా, గల్బీలు ఉంది. కొంచెం తగ్గించుకునండి, మీరు మాట్లాడొద్దండి. బట్టి ఆనందగణము చేటి శుద్ధి చేటి యథార్థవంతులకు శోభాసారము సీతారాంతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వర మండలంతో ఆయనని కీర్తించుడి. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి. ఉస్తాదు అనితో ఎక్కువ వంచుడి. యెహోవా వాక్యం యథార్థమైనది. హల్లెలూయా. అక్కడి మైక్ అక్కడి. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, ఇది లోకంలోకి వచ్చి ప్రతి మంచిని వెలిగించుచున్నది. 34వ కీర్తన 1 నేను ఎల్లప్పుడూ యెహోవా సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దినులు దానిని విని సంతోషించెదరు. యేషయా గ్రంథం 58:14 నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, కింది చెదను. నీ తండ్రి అయిన యాకోబు నీ అనుభవంలో మూలోంచెదను. హల్లెలూయా. 18వ కీర్తన 27 శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధి వారిని ఎంచివేసెదవు. కీర్తనలు 34 కీర్తన 21 మన ప్రాణమే యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మనకు సహాయము మనకు కేడమై ఉన్నాడు. యెహోవా మేము నిన్ను కనిపెట్టుము, నీ కృప మా మీద ఉండును. సామెతలు 6:6 సోమరి చీమల ఎద్దుకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. చప్పట్లు. ఏం సార్ అలసిపోతు మెట్టున్నట్టున్నారు మీరు. వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా అంచుచున్నాడు. హల్లెలూయా. కీర్తనలు చెప్పిన వాళ్ళకి వేరే 144వ కీర్తన 2 ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నాకే నమ్మును ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. కీర్తనలు 36వ కీర్తన యాబోకు
ఏం మర్చిపోయినావు పాప ఓరే ఎట్ట మర్చిపోతే నెక్స్ట్ అమ్మా సెవెంత్ క్లాస్ నిర్మల జ్యోతి, మేరీ సుప్రియ, లిప్సీ, సుప్రియ,